పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ఆనూరు జగనన్న కాలనీ లబ్ధిదారులతో కలిసి వైఎస్ఆర్సీపీ ముట్టడించింది. కాలనీ లేఅవుట్ నుంచి జిందాల్ సంస్థకు చెందిన పవర్ ప్లాంట్ ని తరలించాలని వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ప్రజా ఉద్యమం చేపట్టారు. వేలాది మంది లబ్ధిదారులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు పెద్దాపురం నుంచి అందిస్తారు. పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు సమక్షంలో ఈ రోడ్డును బ్లాక్ చేసి ప్రధానంగా ఆనూరు మెట్లో జగనన్న కాలనీలో నిర్వహిస్తున్నటువంటి చెత్తతో విద్యుత్ ప్లాంట్ను జిందాల్కు సంబంధించిన కంపెనీని వెంటనే తొలగించాలి, లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపించాలి, లేదంటే ఆ ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా దౌలూరి దొరబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈవేళ ప్రధానంగా ధర్నా ఎందుకు చేస్తున్నారు? గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి నవరత్నాలు పేదరిక ఇల్లు అనే ప్రోగ్రాం ద్వారా కులం చూడకుండా, మతం చూడకుండా, ముఖ్యంగా రాజకీయం చూడకుండా వాళ్ళ జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా పెద్దాపురం మండలంలో 11 గ్రామాలు తాటిపత్తి, చంద్రమాంపల్లి, దివ్విల్లి, మర్లావ, తిరుపతి, కాండ్రకోట, సిరివాడ, గుడివాడ, పులిమేరు, ఉలివేసరు ఈ గ్రామాల్లో సుమారు 2300 మంది అక్కా చెల్లెమ్మలకి ఇల్లు పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజప్ప గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినా సరే, 12 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఎవరికి కూడా ఒక సెంటు భూమి ఇవ్వకుండా ఈరోజు జగన్ గారు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీకి దారాదత్తం చేయడానికి ఆల్రెడీ దారాదత్తం చేయడం జరిగింది. దానిని మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరి తరఫున మేము పోరాడుతూ ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాలని వారికి తిరిగి ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని నిర్మాణాన్ని ఆపు చేయాలనే డిమాండ్తో ఈరోజు మేము అందరం కూడా ఈ ఆర్డీఓ ఆఫీస్కి ధర్నా చేయడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే జగనన్న లేఅవుట్లో లబ్ధిదారుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి, వారు అనుమతి తీసుకోవాలి, గ్రామ పంచాయతీ తీర్మానం కూడా తీసుకోవాలి. అలాంటివి జరిగాయి ఏమన్నా? వాళ్ళు ట్రై చేశారు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టడం, ఇక్కడ ఉన్న అక్కా చెల్లెమ్మలు అందరూ కూడా ఒకటే అడిగారు, బాబు మాకు ప్రత్యామ్నాయం చూపించు, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో కూడా సొంత ఇంటికల్లా లేకుండా మేము అందరం ఉన్నాము, ప్రత్యామ్నాయం చూపిస్తే మేము ఓకే అన్నా సరే వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించకుంటే వీళ్ళెవ్వరూ కూడా విల్లింగ్ ఇవ్వలే. 1, 2 పంచాయతీల్లో దొంగ తీర్మానాలు చేసి వీళ్ళెవరికీ తెలియకుండా, లబ్ధిదారులకు కూడా ఎవరికీ తెలియకుండా ఈరోజు చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీకి ఈరోజు రాజప్ప గారు ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆ ఫ్యాక్టరీ పెద్దాపురానికి రాలేదు, అది ఫస్ట్ అనపత్తి నియోజకవర్గానికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాకు ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మాకు అవసరం లేదని ఆయన రిజెక్ట్ చేయగా, తర్వాత రాజానగరం ఎమ్మెల్యే, తర్వాత రాజమండ్రి ఎమ్మెల్యే, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, అలాగే ఈ పెద్దాపురం తప్ప మిగిలిన 13 ఎమ్మెల్యేలు కూడా రిజెక్ట్ చేస్తే చెత్త మీద కూడా డబ్బులు సంపాదించుకున్న రాజప్ప ఈరోజు ఆ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 2300 మంది కుటుంబాలకి ఈరోజు అన్యాయం చేశారని ఈరోజు చెప్తా ఉన్నాం. అందరూ ఎమ్మెల్యేలు రిజెక్ట్ చేసినప్పుడు రాజప్ప చెత్త నుంచి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో జగనన్న కాలనీలోని ఈ విధంగా ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. ఖచ్చితంగా 2300 మంది లబ్ధిదారులు పొట్టగొట్టావు రాజప్ప అని చెప్పి దౌలూరి దొరబాబు హెచ్చరిస్తారు. తక్షణమే ఆ ఫ్యాక్టరీని తొలగించి పేదలందరికీ కూడా అక్కడ ఇల్లు కట్టించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. విడుదల శ్రీనివాస్తో కలిసి కర్సమైన రాజు, సాక్షి టీవీ పెద్దాపురం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.